హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మరి ఎస్ఆర్హెచ్కు థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఆడబోతుంది 30 మార్చ్ నాడు వైజాగ్లో. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తున్నాం మరి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. ఇక అంతకుముందు మ్యాచ్లో 286 అయితే కొట్టిళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వేసి. బట్ అక్కడ కూడా మన బౌలర్స్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు. 286 కొట్టినా కానీ జస్ట్ 44 రన్స్తో అయితే మనం గెలిచినాం. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ వేసి 286 కొడితే చేజింగ్ టీంకి సైకలాజికల్గా ఎంత ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్లో వికెట్లు అయితే తీస్తారు మిగతా మంచి బౌలర్స్ అయితే. బట్ మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ రన్స్ మీద రన్స్ అయితే లీగ్ వేసిళ్ళు. అక్కడ నెట్ రన్ రేట్ వీక్ అని చెప్పుకోవచ్చు. అక్కడ గిట్ట ఒక 80-90 రన్స్ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేటు మనకి పుష్కలంగా ఉండేది. ఇలాంటి రిక్కీ పిచెస్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చినా అని మనకి ఏం కాకపోవు. ఎందుకంటే 10 టీంలు పాల్గొంటున్నాయి ఈ మెగా ఈవెంట్లో. నెట్ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే. గత సీజన్లో మనం చూసినాగా ఆల్మోస్ట్ 4 టీమ్స్ 7 మ్యాచెస్ గెలిచి నెట్ రన్ రేట్తో క్వాలిఫై కాకపోయింది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నెట్ రన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నెట్ రన్ రేటు. సో మన బౌలర్స్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 190 రన్స్ అయితే మన వాళ్ళైతే కొట్టిళ్ళు. అది కూడా డీసెంట్ అని చెప్పుకోవచ్చు. మరి మన బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి అక్కడ మన బౌలర్స్ తేలిపెళ్ళి మళ్ళీ ఒక బ్యాట్స్మెన్ సింగిల్ హ్యాండ్లీ డిస్ట్రాయ్ చేసిన చెప్పుకోవచ్చు మొత్తం. నికోలస్ పురాన్కి ప్లానింగ్ లేదు. మన మనోళ్ళ దగ్గర నుంచి ప్లానింగ్ అయితే లేదు. స్లాట్లో వేస్తున్నారు, బయటకు పంపించినారు నికోలస్ పురాన్. ప్రతి ఒక్క బౌలర్ స్పిన్నర్లు కానీ పేసర్లు కానీ స్లాట్లో వేసిళ్ళు, బయటకు పంపించిండు. ప్రాపర్ ప్లానింగ్ అయితే లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. యార్కర్స్ గిట్ట ప్రాపర్గా నేల్ వేస్తే మాత్రం ఖచ్చితంగా నికోలస్ పురాన్కి చెక్ పెట్టేవాళ్ళు. బట్ అదైతే మన వాళ్ళు అయితే దగ్గర నుంచి అయితే ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఒక ప్రాపర్ ప్లాన్తో అయితే మనలో అయితే దిగలేరు. చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినాయి, మధ్య బ్రేక్స్ అప్పుడు బయట బౌలింగ్కి వచ్చానని ఏమైనా ప్లాన్ ఇచ్చి పంపిస్తే బెటర్ అయితే ఉండేది. బట్ మన దగ్గర ప్లాన్ లేదు, స్లాట్లో వేసిళ్ళు, బయటకు పంపించిండు. గేమ్ మొత్తం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. మూమెంటం మొత్తం అపోజిట్ టీంకి పోయిందని చెప్పుకోవచ్చు. అయినా నెట్ రన్ రేట్ విషయంలో చూసుకుంటే మరి లాస్ట్ దాకా తీసుకొస్తే బెటర్ అయితే ఉండేది. ఆ మ్యాచ్ అయినా 190 రన్స్ అయినా అని లాస్ట్ దాకా తీసుకొస్తే బెటర్ అయితే ఉండేది. ఒక 1 ఓవర్ తేడాతో గెలిస్తే బెటర్ అయితే ఉండేది. బట్ ఏకంగా 3 ఓవర్లతో గెలిచిళ్ళు. సో అక్కడ నెట్ రన్ రేట్ అనేది మనకి చాలా మైనస్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. +2 ఉండేది 0.-6కి అయితే వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎస్ఆర్హెచ్ 6+ అయితే వచ్చింది ప్రస్తుతానికైతే. సో ఆ విధంగా అయితే మనకు దాని ఉంటుంది. మరి నెక్స్ట్ మ్యాచ్కి అయితే టూ మనీ చేంజెస్ అయితే చేస్తారు ఖచ్చితంగా. అంటే బౌలింగ్లో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే. ఎందుకంటే వైజాగ్ వికెట్ కూడా మరి ఫ్లాట్ వికెట్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాట్ వికెట్లో మంచి క్వాలిటీ బౌలర్ అయితే కావాలి. మరి క్వాలిటీ బౌలర్ ఎవరున్నారు స్క్వాడ్లో అంటే మరి ఉన్న బౌలర్స్తో కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది. బట్ రాహుల్ చహర్ మంచి బౌలరే, ఇండియన్ వికెట్స్లో అతనికి ఎక్కువ తెలుసు జాంపర్ కంటే. సో ఖచ్చితంగా రాహుల్ చహర్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఒకవేళ గిట్ట ఆడించ బద్ద అనుకుంటే గిట్ట వైన్ మల్డర్ ఉన్నాడు, లేదంటే అక్కడ కమిందు మెండెస్ రూపంలో కూడా మనకి మంచి ఆప్షన్ కనబడుతున్నాడు. సో వాళ్ళిద్దరిలో ఎవరినైనా కొన్ని తీసుకురావాల్సిందే. ఎందుకంటే ఆడమ్ జాంపర్ రీసెంట్గా చూసుకుంటే అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అంతకుముందు జరిగిన బిగ్ బాష్ లీగ్లో అని అంత ఫామ్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నట్టు ఎఫెక్టివ్గా అయితే మనకైతే కనబడట్లేడు. సో ఆడమ్ జంపర్ ప్లేస్లో మన అక్కడ వైన్ మల్డర్ కానీ కమిందు మెండిస్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరు తీసుకొచ్చి అండ్ సిమర్జిత్ సింగ్ ప్లేస్లో రాహుల్ చహర్ని దింపితే బెటర్ అయితే ఉంటుంది. మరి ఈ మార్పు చేసే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఇక మరి పవర్ ప్లేలో ఎవరు ఇస్తారంటే ఖచ్చితంగా పవర్ ప్లేలో మొహమ్మద్ షమి ఇస్తాడు. అతనితో పాటు ప్యాట్ కమిన్స్ వేస్తే బెటర్ అయితే ఉంటుంది. పవర్ ప్లేలో 2 ఓవర్లు వేస్తారు. తర్వాత స్పిన్నర్లు 6,
లేదంటే వైన్ మల్లర్ని తీసుకొస్తే వైన్ మల్లర్, లేదంటే ఇతను హర్షల్ పటేల్ని దింపినా బెటర్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మన ఇండియన్ వికెట్స్లో మరి ఇండియన్ స్పిన్నర్లే క్రూషియల్గా అయితే ఉంటారు. కొత్త బౌలర్స్ దిగ్వేష్ రాతి కానీ, మణిమరన్ సిద్ధార్థ్ కానీ, ఇంకా వీళ్ళే చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు. సో రాహుల్ చహర్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిండు. సో అతను ఇంకా ఎఫెక్టివ్ అయితే ఉంటాడు. సో అతన్ని దింపితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది మరి ప్లేయింగ్ లెవెల్లోకి. సో ఈ ఒక్క మార్పు చేసే అవకాశం ఉంటుంది. అండ్ జాంపా ప్లేస్లో వైన్ మల్డరారు, కమింది మెండెస్ని తీసుకెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్ మనం చూస్తున్నాం. మరి మనోళ్ళు ఏ విధంగా రంచిలో టూ మచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మ మరి 2 ఇన్నింగ్స్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు అండ్ సెకండ్ మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. అభిషేక్ శర్మ గిట్ట ఒక ఫస్ట్ 2-3 ఓవర్స్ గిట్ట క్రీజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అతనికి మంచి స్కోర్ అయితే వస్తుంది. బట్ దాన్ని అయితే మిస్ అయితే చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ట్రావిస్ హెడ్ 47 కొట్టిండు. అతను కూడా 2 ఛాన్సెస్ అయితే దొరికినాయి. దాన్ని పెద్ద కింద అయితే కన్వర్ట్ చేయలేకపోయిండు. ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్కి డక్అవుట్ అయ్యిండు. అన్ఫార్చునేట్లీ నితీష్ దగ్గంచలి 32 రన్స్ ఉన్నా కానీ మనకి కాన్ఫిడెంట్ అయితే కనబడలేడు. క్లాస్ 26 కొట్టిండు. అన్ఫార్చునేట్లీ అక్కడ అవుట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇక అనికేత్ వర్మ మనకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. 36 కొట్టిండు. జస్ట్ 13 బాల్స్లో 5 సిక్సెస్ అయితే కొట్టిండు. ఇక అభినవ్ మనరు డిసప్పాయింట్ చేసిండు. ప్యాట్ కమిన్స్ దగ్గర కూడా మనకి పాజిటివ్ నోట్ కనబడ్డది. 3 సిక్సెస్ అయితే కొట్టిండు. ఇక హర్షల్ పటేల్ కూడా 12 అయితే కొట్టిండు. ఇక మన బౌలింగ్లో చూసుకుంటే ఎవరి దగ్గర నుంచి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో ఓవర్గా చూసుకుంటే ఇవి 2 మార్పులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఒక్కోసారి ప్లేయింగ్లో చూసుకుంటే అక్కడ నెక్స్ట్ మ్యాచ్కి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో అనికేత్ వర్మ, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మొహమ్మద్ షమి, నెంబర్ 11లో సిమర్జిత్ సింగర్, రాహుల్ చహర్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ చంపర్, వైన్ మల్డరు. ఒకవేళ గిట్ట పిచ్చి గిట్ట వైజాగ్లో బ్లాక్ సైల్ వికెట్ ఇచ్చి కొంచెం స్పిన్నర్లకు ఫేవరెట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బోత్ ఆడమ్ జంప్ అండ్ రాహుల్ చహర్ ఇద్దరు కూడా ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో మనకి మెయిన్ ఏంటంటే అభిషేక్ శర్మ దగ్గర నుంచి బిగ్ ఇన్నింగ్స్ అయితే డ్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఆ బిగ్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా మరి లాస్ట్ మ్యాచ్ 32 కొట్టినప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్గా అయితే మనకైతే కనలేడు. సో నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే లాస్ట్లో అభినవ్ మనోహర్ చాలా హార్డ్ హిట్టర్ మనకు తెలిసిందే. గతంలో కూడా గుజరాత్ టైటన్స్కి మంచిగా రాణించిండు. సో ఇతని దగ్గర నుంచి కూడా మంచి క్యామ్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక బౌలింగ్లో చూసుకుంటే మొహమ్మద్ షమి దగ్గర నుంచి ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 2 మ్యాచ్లో ఒక్కొక్క వికెట్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిండు. అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ దగ్గర నుంచి కూడా మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బౌలింగ్లో ఈ ముగ్గురు గిట్ట మంచిగా రాణించడానికి ఖచ్చితంగా మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.